ప్రభు నందు ప్రియమైన వారలారా, మీ అందరికీ మరొకసారి మరియా వికాస్ గాస్పెల్ నుంచి నా శుభాభివందనాలు. ఈరోజు మన ధ్యానంలో భాగంగా గత వారం దావీదు గురించి చెప్పుకున్నాం. దావీదుని దేవుడు ఎంత ఉన్నతంగా ఉంచినప్పుడు అతను ఎలా దీవించబడ్డాడు అంటే, ఒక చెత్త కుప్ప మీద ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు తను తలుచుకున్నప్పుడు ఉన్నతమైన సింహాసనం పైకి తీసుకొచ్చాడు. అవునంటారా కాదంటారా ప్రియులారా? అయితే అటువంటి దావీదుకి శోధనలు వస్తాయి. ఇప్పుడు మనం నిత్య జీవితంలో కూడా మనకి దేవుడు చాలా ఉన్నతమైన స్థితిని కలగజేయచ్చు, లేకపోతే మన స్థితి బాగోకపోవచ్చు. దేవుడు రేపొద్దున మనం ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళచ్చు. ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుడికి లోబడి మాత్రమే మన క్రియలు అనేవి ఉండాలి. మన క్రియలు దేవునికి లోబడి లేకపోతే ఈ విధంగా అవుతుంది. దానికి ఉదాహరణ దావీదు. దావీదు ఎంతో కడపటి స్థితి నుంచి, అంటే ఒక గొర్రెల కాపరి నుంచి దేవుడు ఉన్నతమైన సింహాసనానికి రాజుని చేశాడు. చేసినప్పుడు ప్రతి వ్యక్తికి శోధన అనేది వస్తుంది. ఆ శోధనలు మనము బయటపడాలి అంటే, ఆ శోధనలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ హృదయంలో మాట్లాడాలి, నువ్వు చేసేది తప్పు అని. అప్పుడు మనం తగ్గించుకోగలుగుతాం. అలా నీ హృదయము నిన్ను గర్జించకపోతే నీవు ఎక్కడికి పోతావు? పాపంలోనికి పోతావు. ఏమైందిలే, బోల్మని చేస్తున్నారులే అనొచ్చు. అలాగే మన దావీదు కూడా ఒకరోజు సాయంత్రం తన బిల్డింగ్, అంటే అతను రాజ దర్బార్ పైనుండి చుట్టుపక్కల చూస్తూ ఉండగా బెత్సేబా, అప్పటికే దావీదుకి 8 మంది భార్యలు ఉన్నారు. కానీ దేవుడు ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, నీ పొరుగు అని భార్యను నువ్వు ఆశించకూడదు. దావీదు కూడా మనిషే కదండి. దావీదు కూడా చాలా ఆహారం లేకపోతే సామాన్యంగా మనిషి జీవం గలవాడే కదండి. అయితే ఇక్కడ ఆమెను చూశాడు. ఎలా చూశాడు? ఆమె స్నానం ఆచరిస్తుండగా చూశాడు. దాంతో ఆమెను కోరుకున్నాడు. తన పరిచర్యలు పంపించి ఆమెకి ఉత్తరం పంపించాడు అనమాట. ఆమె వచ్చింది, ఆమెను లోబర్చుకున్నాడు. కానీ ఆమె ఎవరు? ఇతని వద్ద పనిచేసే ఒక అధికారి భార్య. ఆమె ఏమీ కావాలని చేయలే. అంటే మన బైబిల్లో ఉంటుంది, కావాలని రాజుని ట్రాప్ చేయలే. ఆమె మోషే గారు ధర్మశాస్త్రం ప్రకారం వారికి కొన్ని సమయాల్లో వారి శరీరాన్ని నీటి ద్వారా శుభ్రపరచుకోవాలి. ఎవరు? ఈ స్త్రీలు, వారి యొక్క క్రమాల్లో. అయితే ఇక్కడ ఆమె అలా తన శరీరాన్ని నీటి ద్వారా శుభ్రపరచుకుంటున్నప్పుడు దావీదు గారు ఆమెను చూస్తారు. చూసినప్పుడు ఆమె ఆశపడతాడు. హృదయ వాంఛ, నేత్రాశ, ఈ 2 పాపమేనండి. అలాగా ఆమెని లోబర్చుకుని ఆమెని తన రాజ దర్బారికి తీసుకొస్తాడు. మరి తన పనివాడు తిరిగి వస్తే, తన భార్యను ఇలా రాజు దగ్గర చూస్తే, అంటే ఒక పాపం కాదు, ఒక పాపం వల్ల మరొక పాపం చేయాల్సి వస్తుంది. మనం అబద్ధం ఆడకూడదు. ఒక అబద్ధం ఆడినప్పుడు ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరి ఒక అబద్ధం ఆడవలసి వస్తుంది. ఇవన్నీ మనము ధ్యానించాల్సిన విషయం. తదుపరి విషయాలు మరొక కార్యక్రమంలో నేను మీతో వివరిస్తూ ఉన్నాను. దావీదు శోధనలు ఎలా ఉన్నాయని చూసాం కదా. మీ హృదయం గర్జించాలి మీరు పాపం చేస్తున్నప్పుడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.